సో చెప్పాను, కృష్ణ గారికి కూడా చెప్పు అనితే చెప్తాను అన్నాను. చెప్పాను, నీ డిసిషన్ నువ్వు తీసుకో, మేము ఉన్నాం, మాకు తెలుసు ఏం జరుగుతుందో అని సంతోషంగా ఉండు అంతే, తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు, ఇంతే వాళ్ళు చెప్పింది. ఇంతకంటే నాకు ఏం చెప్పలేదు. బట్ ఆ తర్వాత కొన్ని క్రూషియల్ మూమెంట్స్లో కూడా హీ స్టూడ్ బై మీ, కృష్ణ గారు స్టూడ్ బై మీ టిల్ ద లాస్ట్. అండ్ అలాగా ఇట్ హ్యాపెండ్ అంతే. అది ఎలా జరిగింది నిజంగా నాకు కూడా లూజింగ్ హోప్ ఆన్ లైఫ్. అంటే ఎటు గాలిపటం బాగా హైట్గా తెగిపోతే ఎలా ఉంటుంది, పోతా ఉంటుంది, ఒక కనెక్షన్ లేకపోవడం, అలా ఫీలింగ్ వచ్చేసింది. ఎక్కడ ల్యాండ్ అవుతాం, లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది ఇన్నిసార్లు అని. బట్ అది నేనేం నమ్ముతానంటే బియాండ్ అస్ దెర్ ఇస్ యూనివర్స్. సో ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్ అండ్ ఇట్ హ్యాపెన్ అంతే. అంటే దెర్ ఇస్ నథింగ్ బియాండ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్తో చూస్తారమ్మా. ఆమె నా డబ్బు కోసం వచ్చిందని, లేదా ఆమె అందం కోసం పోయానని. ఆమెకేం డబ్బులకు తక్కువ లేదు. షీఈ్ వెల్ ఆఫ్. వాళ్ళ ఫాదర్ కూడా అందం తక్కువ లేదు. ఫాదర్ ఈజ్ అ వెరీ బిగ్ యాక్టర్. కోటా శ్రీనివాసరావు అక్కడ లోకేష్ గారు. షీ వాజ్ అ బిగ్ యాక్టర్, షీఈ్ అ బిగ్ యాక్టర్, ఐఎమ్ అ బిగ్ యాక్టర్, ఐఎమ్ మై ఫ్యామిలీస్. ఎవరు డబ్బులు ఇంత, నేను ఏ సినిమాకి ఎంత తీసుకుంటున్నాను కూడా ఇది చాలా క్యాండిడ్గా చెప్తున్నాను. ఇప్పటి వరకు కూడా రుద్రాక్ష సాక్షి చెప్తున్నాను. అయ్యయ్యో, తనకు తెలీదు నేను ఎంత తీసుకుంటాను, ఎప్పుడు అడగదు కూడా. అదే సక్సెస్ వాళ్ళ రిలేషన్షిప్లో చూసాం, మళ్ళీ చూస్తాం. గ్రేట్. అది చాలు లైఫ్కి అంతే. అంటే నేను చెప్తున్నాను కదా, సినిమా పీపుల్ చాలా లైఫ్ ఇస్ డిఫరెంట్. 9 to 5 జాబ్ కాదు, ఒక ఆఫీస్లో కూర్చోము, చాలా కలవము. సో వొలటైల్ సిచ్యువేషన్స్లో ఉంటాం. ఇవన్నీ దాటుకు రాగలిగిన కెపాసిటీ ఉంటేనే నువ్వు యాక్టర్ అవుతావు, లేకపోతే డైరెక్టర్ అవుతావు, లేకపోతే ప్రొడ్యూసర్ అవుతావు. కానీ ఎంత అయ్యి ఇంటికి ఇచ్చి పడుకునేటప్పుడు ఆ ప్రశాంతత ఉంటుంది. కనీసం ఒక మనిషి మన కోసం వెయిట్ చేస్తున్నారు, మంచి భోజనం చేసాం, తృప్తిగా ఉన్నామని. అదే ఆ స్ట్రెంగ్తే ఫిలిం పీపుల్ వాంట్. అండర్స్టాండింగ్.